ప్రజల సొంతింటి కళ సాకారం చేసే దిశగా జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద సుమారు 4000 గృహాలను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద సర్వే చేసి గుర్తించి అర్హులైన సుమారు 67,000 మందికి గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పిహెచ్సి నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు రోగులకు అందించే సేవలను మరింత మెరుగుపరిచాం. మరోవైపు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తూ వైద్య ఖర్చును భరిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలోకి 3,257 చికిత్సల్ని తీసుకొచ్చాం. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 105,000 మందికి చికిత్స అందించి 238 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. తాతల కాలం నాటి కరెంటు పోళ్లు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పల్లె జనం కష్టాలు తీర్చేందుకు, కరెంటు కోతలను నివారించేందుకు మా ప్రభుత్వం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఆర్డీఎస్ఎస్ పథకం కింద పాత వైర్లను, పోళ్లను, ట్రాన్స్ఫార్మర్లను సమూలంగా మార్చేస్తున్నాం. ఫలితంగా 24 గంటలు 3 ఫేజెస్ నాణ్యమైన విద్యుత్తును అందించబోతున్నాం. ఈ పథకం కింద ఇప్పటికే 99 ఫీడర్లకు సుమారు 125 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేశాం. ఇతర పనులు పురోగతిలో ఉన్నాయి. విండ్, సోలార్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 12,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న సుమారు 2 లక్షల విద్యుత్ కనెక్షన్లకు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. ఇందుకోసం 716 కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,110 నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశాం. ఈ ఏడాదిలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించే ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెల 16 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా డిఎస్సి 2025 నిర్వహించి జిల్లాలో 747 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశాం. త్వరలో మరో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉచితంగా సోలార్ రూఫ్టాప్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో 6,000 మంది ఎస్సీ, ఎస్టీలకు, మరో 4,600 మంది ఇతరులకు సబ్సిడీ అందించాం. ఈ ఏడాది ఎల్నినో సంక్షోభ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా సన్నద్ధమవుతున్నాం. ఈ సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు మొదటి వారం వరకు 35% లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా హంద్రీ నీవా హెచ్ఎల్సీ నుండి వచ్చే నీటిని జిల్లాలో తాగునీటి అవసరాల కొరకు ప్రాధాన్యతగా వినియోగించనున్నాం. ఈ నేపథ్యంలో తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన కల్పించాం. 80% రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. తాజాగా ఖరీఫ్ 24 పంటల బీమా పరిహారం కింద జిల్లాలో 3,29,000 మంది రైతులకు 136 కోట్ల రూపాయలని అందజేశాం. పశుగ్రాస కొరతను ఎదుర్కొనేందుకు 75% సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేసి 4,800 ఎకరాల్లో పశుగ్రాస పెంపకాన్ని చేపడుతున్నాం.